తలంపుల్ని మనము కొనసాగింపుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మన ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యంలో నుండి 107వ కీర్తన 107వ కీర్తన మనము చదువుకుందాం. నేను కొంచెం మార్చి చదువుతున్నాను, దయచేసి గమనించండి. 107వ కీర్తన బైబిల్లో 509వ పేజు. యెహోవా విమోచించిన వారు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించు వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేయువారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియు వారికి దొరకలేకపోయెను. ఆకలి దప్పలి చేత వారి ప్రాణము సొమ్మసిల్లిపోయెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురముగా చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యం బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొనిన వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. సో ఈ యొక్క కీర్తనను మనం చూసినట్లయితే మొట్టమొదటగా కీర్తనకారుడు ఏమని గుర్తు చేస్తున్నాడంటే, యెహోవా దయాళుడు. ముందు మొదటి 3 వచనాలు ఏంటంటే, మొత్తం ఈ యొక్క కీర్తన ఏంటి, ఎవరెవరు ఏ ప్రజలు ఆయన దయాళుడు అని చెప్పాలి అంటే, దేవుడు వాళ్ళ పట్ల చేసిన ఏ కార్యాన్ని బట్టి దేవుడు దయాళుడు అని చెప్పడం. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, ముందే ఒక కన్క్లూజన్ ఇచ్చేస్తున్నాడు. సో మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు మొదటగా ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. అది ఏమైనా నార్మల్గా అయ్యిందండి? లేదు. అది ఎంతో అద్భుతంగా దేవుడు వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు ఫరో చేతిలో నుండి దేవుడు వాళ్ళని ఎంతో అద్భుతంగా వాళ్ళని విడిపించడం జరిగింది. ఆ మార్గంలో కూడా వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు. దేవుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతాను అని వాళ్ళకి ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా నమ్మకస్తుగా జీవించారండి? జీవించలేదు. పాపము, వాళ్ళు దేవుడు ఎవరో తెలియని ప్రజలుగా, దేవుణ్ణి వదిలేసిన ప్రజలుగా జీవించారు. సో తర్వాత దేవుడు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి కోసం మళ్ళీ ఏంటంటే, బబులోను నెబుకద్నెజరు ఏలుబడిలో యూదాని మొత్తం ఏం చేస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు వాళ్ళని అప్పగించను. సో అక్కడ రాజు చేయలేదు, దేవుడే వాళ్ళకి ఏం చేశారండి, ఆ యొక్క వాళ్ళని ఇజ్రాయేల్ ప్రజలని, యూదా ప్రజలని ఆ యొక్క చెరలోకి మళ్ళీ అప్పగించడం చూస్తాం. ఆ చెరలో అప్పగించినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితుల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ మళ్ళీ దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది వాళ్ళు ఎగ్జైల్ నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏదైతే హింసలు పొందారో, ఏదైతే విషయాల్ని వాళ్ళు బాధపడ్డారో, దేవుడు ఎలా విడిపించాడో, ఏంటి వాళ్ళు చేశారో వాళ్ళు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం చూస్తాము. సో అదే విధంగా మనం కూడా ఇక్కడ కొన్ని విషయాలని, నేను అన్ని విషయాలని చెప్పట్లేదు, మన ఆరాధనకు సహాయకరంగా కొన్ని విషయాలని మీ యొక్క గమనంలోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. సో మొదటిగా వాళ్ళు చూస్తే, వాళ్ళు అరణ్యమందలి ఎడాలి త్రోవల్లో తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయింది. వాళ్ళు బేసిక్ వాళ్ళు ఉండడానికి నివాస స్థలం లేదు. పోనీ వాళ్ళు నివాస స్థలం ఎక్కడ ఎత్తుకుతున్నారు? అరణ్యంలో ఉంటుందండి నివాస స్థలాలు.
ఎడారుల్లో ఉంటుందా నివాస స్థలం? చూడండి వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే అంత దీన పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి ఎక్కడ ఎతకాలో అంటే బయట సరైన ప్రదేశం లేక అరణ్యాల్లో ఎదుగుతున్నారు. అక్కడ దొరకదు. ఎడారుల్లో ఎదుగుతున్నారు. అది ఇంపాసిబుల్. ఉండడానికి అసలు సరిపోదు. అయినా కానీ వాళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారు, వాళ్ళకి ఎక్కడ ఎతకాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో అంతేకాకుండా వాళ్ళు ఆకలి దప్పుల చేత వాళ్ళ ప్రాణం ఏమైపోయిందండి, సొమ్మసిల్లిపోయింది. సో వాళ్ళు దేవుడు ఒకప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దేవుని ఎదగాల్సింది పోయి వాళ్ళు ఎక్కడెక్కడో ఎదిగి వాళ్ళు ప్రయాసపడి చివరికి మళ్ళీ ఏం చేశారండి, దేవుణ్ణి ఇక్కడ ఏమని అంటారంటే వారి కష్టకాలం అందున యెహోవాకు మొర్రపెట్టారు. దేవుడు ఏం చేశాడండి, వాళ్ళని విడిపించారు. అక్కడ చూస్తే దేవుడు విడిపించిన విధానం చూస్తే, ఇక్కడ మీరు చూస్తే 7వ వచనంలో వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయనకు వారిని నడిపించారు. వాళ్ళు ఎడారుల్లో ఇంపాసిబుల్ వేస్లో చూస్తున్నారు, అసలు సాధ్యం కాని వేస్లో చూస్తున్నారు. కానీ దేవుడు వాళ్ళని వాళ్ళకి ఎంతో గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళందరూ మొదట వాళ్ళ ప్రయాసంలో వెతికారు. మళ్ళీ దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు ఏం చేశాడండి, జవాబునిచ్చాడు. దేవుడు వాళ్ళకి చక్కని మార్గంలో ఒక నివాస స్థలంలో బేసిక్ నీడ్ కదండి అది. నివాసం అనేది, ఆకలి అనేది బేసిక్ నీడ్. దేవుడు వాళ్ళకి అద్భుతంగా ఇక్కడ ఇవ్వడం మనం చూస్తాము. సో మొదటిగా వాళ్ళు ఎంతో డిస్ట్రెస్ నుంచి ఉండడానికి లేక బేసిక్ నీడ్స్ లేనప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యము చేసినట్టుగా మనం చూస్తాం. రెండో విషయాన్ని కూడా మీ యొక్క గమనంలోనికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. సో ఇంత వాళ్ళు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సహాయతను వాళ్ళు అనుభవించినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే అండి, 10వ వచనంలో దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించారు. బాధ చేత దేవునికి మళ్ళీ వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తే దేవుడు వాళ్ళని ఆ యొక్క అన్య రాజుల చేత వాళ్ళు మరణ భయానికి వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ మళ్ళీ దేవుడు ఏం చేశాడండి, వాళ్ళు ఏం చేశారు, దేవునికి మళ్ళీ మొరపెట్టాడు. దేవుడు నేను మీకు ఎన్నిసార్లు నేను మీకు ఎన్నిసార్లు అద్భుతాలు చేస్తానని నేను ఇంక చేయను అని వదిలిపెట్టలేదండి. నేను మళ్ళీ అద్భుతం కార్యాలు చేస్తానని దేవుడు వాళ్ళకి ఆ యొక్క బానిసత్వం నుండి, లేకపోతే కష్టకాలం, ఇక్కడ 13వ వచనంలో ఏమని అంటారంటే కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి ఆయన విడిపించెను. సో ఈ విధంగా ఈ యొక్క యూద ప్రజలు ఆ యొక్క బానిసత్వంలో ఉండేటప్పుడు దేవుడు వాళ్ళ ఎన్నో ఇబ్బందుల్లో నుంచి, ఎంతో మరణ భయంలో నుంచి వెళ్తుండేటప్పుడు ఏం చేశాడండి, ఆయన మొరకి వాళ్ళు మొరపెట్టినప్పుడు తృణీకరించకుండా దేవుడు ఏం చేశాడండి, విమోచించాడు. అందుకే ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఇగో యెహోవా విమోచించిన వాళ్ళు ఏమని పలుకుతారో తెలుసా, మనము దేవునికి ఎప్పుడు అవిధేయతలే చూపిస్తున్నాము. అయినా మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన తన దయతో ఆయన మనల్ని ఆదరిస్తున్నారు. అందుకే కీర్తనకారుడు మొదట చెప్తున్నాడు, యెహోవా దయాళుడు. ఆయనను ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ప్రజలు, దేవుడు దయాళుడు. మేము సరిగా ఆయన మా పట్ల ఎంతో అద్భుతాలు చేశారు, అయినా మేము మా యొక్క జీవితంలో మళ్ళీ మేము ఆయనకు అవిధేయతగా జీవించాము. అయినప్పటికీ ఆ అవిధేయతగా జీవించినప్పటికీ కూడా మళ్ళీ మేము దేవునికి అప్రోచ్ అయినప్పుడు ఆయన మమ్మల్ని తృణీకరించలేదు. కానీ ఆయన మళ్ళీ తన అద్భుతమైన కార్యాల చేత మమ్మల్ని రక్షించాడు. సో ఇదే కీర్తనకారుడు మొదటి వచనాల్లో అందుకే ఏమని చెప్తున్నాడంటే, యెహోవా విమోచించిన వారు కంపల్సరీ ఈ మాట పలుకుతారు. యెహోవా విరోధుల నుండి చేతిలో నుంచి రక్షించిన వాళ్ళు ఈ మాట పలుకుతారు. ఏ మాట పలుకుతారో తెలుసండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన మనల్ని ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన జస్ట్ అలా ఏర్పరచుకొని వదిలేడండి.
ఆయన మనకు తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. వీళ్ళు వ్యతిరేకంగా జీవిస్తారు. అయినప్పటికీ కూడా మనం ఆయన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఆయన ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నాడో తెలుసా? నేను దయాళుడిని. నేను దయాళుడిని అని ప్రత్యక్షపరుచుకుంటున్నారు. కీర్తనకారుడు మన నుండి ఆశిస్తున్న విషయం ఏంటో తెలుసండి? మనం కూడా దేవుడు ఎంతోగానో మనము ఆయన కృపల్ని చూసాము. ఆయన యొక్క ఉపకారాల్ని చూసాము. అయినప్పటికీ కూడా ఆ యొక్క యూదా ప్రజల వలె మనము కూడా ఎన్నో సార్లు ఆయనకి వ్యతిరేకంగా జీవించాం. అయినప్పటికీ కూడా మనము ఆయనని అప్రోచ్ అయినప్పుడు ఆయన మనల్ని వదిలేయలేదండి. మనల్ని అసలు వదిలేయలేదు. మన చేతి పట్టుకొని మనకి పైకి లేపారు. అందుకే మనం కూడా చెప్దామా? కీర్తనకారుడు చెప్పినట్లు, యెహోవా దయాళుడువు దేవా, నీకు కృతజ్ఞతలు. రండి ఈ ఉదయకాల సమయంలో ఏ మాట అయినా చెప్పకపోయినా ఈ మాట చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. రండి ఈ ఉదయకాల సమయంలో ఆయనని ఆనందంగా, గొప్పగా, సంతోషంగా, ఎంత గుండె నిబ్బరం కదండి ఆయన మనకి ఆరాధన. రండి.